ఏపీలో రాజకీయ వేడి మొదలైందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం భీమవరంలో ఉన్నాం. భీమవరంలో పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసి మెజార్టీతో గెలుపొందిన గ్రంథి శ్రీనివాస్ ఉన్నారు. సరే ఏంటి భీమవరం నియోజకవర్గంలో రాబోయే ఎన్నికలకు ఎట్లా సిద్ధమవుతున్నారు? భీమవరం నియోజకవర్గానికి సంబంధించి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ముఖ్యంగా వాళ్ళు కోరిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా డెవలప్మెంట్ల విషయంలో చేస్తూ అలాగే నియోజకవర్గానికి సంబంధించి చాలా ప్రెస్టీజియస్. ఎందుకంటే మా ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా నూతన జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు భీమవరాన్ని జిల్లా కేంద్రంగా చేయడానికి దాంట్లో సక్సెస్ అవడం. ఎందుకంటే అది చరిత్ర, అది ఇంకెప్పుడు కూడా ఉండిపోతుంది. గతంలో మనం బాగా పూర్వకాలంలో చరిత్ర తీసుకుంటే ఈ భీమవరం ప్రాంతం కూడా మచిలీపట్నానికి సంబంధించిన జిల్లాలో ఉండేది. అది అటువంటిది ఈ భీమవరాన్ని సెకండ్ బార్డోలీగా గాంధీ గారు ప్రశంసించబడ్డ భీమవరాన్ని అలాగే విద్యారంగంలో కానీ అక్వారంగంలో కానీ లేకపోతే వాణిజ్యపరంగా కానీ లేదంటే అన్ని రంగాల్లో కూడా రాజకీయ రంగాల్లో కానీ ప్రధానమైన భీమవరాన్ని జిల్లా కేంద్రంగా చేయడం వల్ల భీమవరం నియోజకవర్గం అభివృద్ధి చెందడమే కాకుండా ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటికి కూడా సెంటర్గా అందరికీ కూడా సౌకర్యంగా ఉండే విధంగా ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడిగిన వెంటనే ఆయన ఈ జిల్లా కేంద్రాన్ని ప్రకటించడం. జిల్లా కేంద్రాన్ని ప్రకటించిన తర్వాత కూడా మరొకటి ఏంటంటే జిల్లా కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయాలి, కలెక్టర్ కార్యాలయం అనే దాని విషయంలో కూడా కొంత పోరాటం చేయవలసిన పరిస్థితి ఉంది. మీకు తెలిసి ఇక్కడ ఉన్న రాజకీయ రాజధాని అన్నాను కదా, మీకు ఈ వెస్ట్ గోదావరి పాత పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం రాజకీయ రాజధాని. దీన్ని తీసుకెళ్లి ఉండి నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం పెట్టాలని కొంతమంది 10 ఎకరాలు 20 ఎకరాలు ఇస్తానంటాం, అలాగే కొంతమంది కృషి విజ్ఞాన కేంద్రంలో పెట్టాలని ప్రయత్నం చేయడం. ఇవన్నింటిని కూడా ఎదుర్కొని భీమవరంలోనే మార్కెట్ యార్డ్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేయడానికి జీవో ఇప్పించడం. అలాగే భీమవరానికి సంబంధించి గతంలోనే 2018లో 50 పడకలకు సంబంధించి 10,15 లక్షల సుమారు శాంక్షన్ అయితే నాబార్డు నుంచి ఎగ్జిస్టింగ్ ఏదైతే సిఎస్సి ఉందో దాని మీద అదనంగా 50 పడకలు కడతానికి అక్కడ పక్కన స్థలం కానీ లేదా పైన కడతానికి టౌన్ ప్లానింగ్ అనుమతులు కానీ రాని పరిస్థితిలో 10 కోట్లు బయటకు పోతున్నాయంటే కనుక దానికి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జెడ్ ఏరియా హాస్పిటల్ సాధించడం కోసం అప్పుడు మంత్రిగా ఉన్న ఆళ్ళనాని గారిని అది అడిగినప్పుడు 4 ఏకర్స్ కావాలి, దానికి ఎవరన్నా డొనేట్ చేస్తారంటే దానికి 4 ఎకరాలు మా కుటుంబ సభ్యుల తరఫున డొనేట్ చేసి ఆ 10,15 లక్షల రూపాయలు నిధులు బయటకు పోకుండా నిలుపుకుని నిర్మాణాన్ని ప్రారంభించడమే కాకుండా శంకుస్థాపన చేసి తర్వాత మరో అదనంగా 50 పడకల కోసం ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మరొక 28 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం. అలాగే అప్రోచ్ బ్రిడ్జ్లు నేను 2004-09 మధ్యలో ఏదైతే డెల్టా మోడరైజేషన్లో భాగంగా యనమదుర్రు డ్రైన్ అంటాం మనం. డ్రైన్ అంటే మన భీమవరం పట్టణాన్ని నుంచి చూసుకుంటే కనుక అది ఇరిగేషన్లో ఉంది. ఏదైతే డెల్టా మోడరైజేషన్ అనే స్కీమ్ని సద్వినియోగం చేసుకుంటూ యనమదుర్రు డ్రైన్ అంటే ఇరిగేషన్ కాలువ మీద 4 బ్రిడ్జిలు శాంక్షన్ చేయించి టెండర్లు పిలిపించడం జరిగింది. దాంట్లో తర్వాత వచ్చిన వాళ్ళు ఒక 3 బ్రిడ్జిలు మాత్రం నిర్మించారు, కానీ గాల్లో వదిలేశారు అది. ఎందుకంటే ఈ యనమదుర్రు డ్రైన్ అనేది ఇంచుమించు ఆ రోడ్లకు అనుసంధానం చేయకపోవడం వల్ల నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రోడ్లకు అనుసంధానం చేస్తూ దానికి ఫస్ట్లో 15.5 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది. తర్వాత డిజైన్స్ మార్పులు చేర్పులు అన్నీ వచ్చిన తర్వాత దాన్ని 36 కోట్లకి శాంక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన డిజైన్స్ అన్నీ పూర్తి చేయడం జరిగింది. తర్వాత దానికి సంబంధించి జియో నెంబర్ 45 అంటే నుంచి మినహాయింపునిచ్చి ఆ వర్కులు చేపట్టడానికి టెండర్లు పిలవడానికి కూడా అనుమతులు పొందడం జరిగింది. ఇంతేకాకుండా తాడేరుకి నరసాపురం బిఎన్ రోడ్లో ప్రధానమైన రోడ్డు బ్రిడ్జి అనేది శిథిలమైపోయి కూలిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఏ ఒక్క ప్రాణం కూడా నష్టపోకూడదని దాని మీద రాకపోకలు అనేవి నిషేధించి లైట్ వెహికల్స్ వెళ్ళేటట్టు చేసి ఆ బ్రిడ్జి శాంక్షన్ చేయించి ఆ బ్రిడ్జి నిర్మాణం చేయించడం జరిగింది. ఇంకా అనేక ఇండోర్ సబ్ స్టేషన్ కానీ లేదంటే భీమవరం పట్టణానికి సంబంధించి రోడ్స్ ఇంచుమించు సుమారు 100 కోట్లతో అభివృద్ధి చేయడం కానీ, ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం కానీ లేదంటే ఆర్బీకే కానీ వెల్నెస్ సెంటర్ కానీ ఇలాగా
అభివృద్ధి దిశగా భీమవరం గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంచుమించుగా గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 126 ఎకరాలు భూమి సేకరించి దాంట్లో 60 ఎకరాల్లో 9 కోట్ల రూపాయలతో ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టించడం జరిగింది. ఇప్పుడు భీమవరంలో అప్పట్లో 82 ఎకరాలు పేదలకు ఇవ్వడానికి భూసేకరణ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 75 ఎకరాలు భీమవరం గునుపూడిలో అర్బన్లోనే 75 ఎకరాలు భూసేకరణ కాకుండా గతంలో ఏదైతే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తీసుకున్న దాంట్లో రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్నదో దాంతోపాటుగా ఇంకొక 50 ఎకరాలు కలిపి ఇంచుమించు భీమవరం పట్టణంలోనే సుమారు 190 ఎకరాల భూమి. సార్ చిన్న డౌటు, మొన్న సీఎం జగన్ భీమవరం పర్యటనలో మంత్రి పదవిని సైతం త్యాగం చేసి జిల్లా కేంద్రం అడిగాడు గ్రంథిసీనన్న అని చెప్పారు. అంటే ఎందుకు అంత అంటే త్యాగం చేయాల్సిన అవసరం ఏముంది? నిజంగా చెప్పాలంటే త్యాగం చేయవలసిందంటే మంత్రి పదవి మళ్ళీ ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ ట్రై చేసుకోవచ్చు. కానీ జిల్లా కేంద్రం అనేది అది పర్మనెంట్, ప్రజలకు మనం ఇచ్చేది, అది ఈ ప్రాంతానికి మనం ఇచ్చే ఇది. నన్ను నమ్మి నాకు ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఈ ప్రాంతానికి న్యాయం చేయాలి. ముఖ్యంగా పదవి అనేది మంత్రి పదవి ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. అది 2 ఏళ్ళు ఉండొచ్చు, 3 ఏళ్ళు ఉండొచ్చు, తర్వాత ఊడిపోయిన మంచం కోడలాగా బతుకుంటుంది రాజకీయ నాయకుడిది. దానికన్నా కూడా ప్రధానమైనది ఇది తెచ్చుకున్న తర్వాత జిల్లా కేంద్రం అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం గెలిచిన తర్వాత భవిష్యత్తులో మనకు అదృష్టం ఉంటే కనుక మంత్రి పదవి అది రావాలని రాసి పెట్టుంటే అదే వస్తుంది. మరోపక్క టీడీపీ జనసేన ఉమ్మడి ప్రణాళికతో ముందుకు రాబోతున్నాయి భీమవరంలో. ఏంటి మరలా వారిని ఎదుర్కొనేందుకు గెలుపునేందుకు ఎటువంటి ప్రణాళికలు చేస్తున్నారు? ముఖ్యంగా ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ఆయన ప్రజా సంకల్ప యాత్ర చేసినప్పుడు పేదలకు సంబంధించి ప్రధానమైన అంశాలను తీసుకుని ప్రతి కుటుంబానికి, పేదలకి, అర్హులైన వాళ్ళకి, కులం లేకుండా, మతం లేకుండా, ప్రాంతాభిమానం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా 1,00,000 నుంచి 5 లక్షల వరకు మేలు చేసే విధంగా నవరత్నాలు అనే కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ నవరత్నాలకు సంబంధించి మనం చూసుకుంటే దాంట్లో విద్య ఉంది, ఆరోగ్యం ఉంది, సొంతిల్లు ఉంది, అలాగే వ్యవసాయానికి సంబంధించిన రైతులకి అండగా ఈ ప్రభుత్వం ఉంటుందనేది చెప్పేది ఉంది. అలాగే విద్యార్థులకు సంబంధించి ఇంజనీరింగ్, డాక్టర్స్ చేయాలనే లక్ష్యం ఉంది. అన్నీ కూడా ఈ నవరత్నాల్లో ఒక కుటుంబం సంపూర్ణంగా విద్యారంగంలో కానీ లేదా ఆరోగ్యపరంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా పేదరికంలో ఉన్నవాళ్ళు పైకి రావడానికి కావలసిన అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా 100కి 100% అమలు చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా చేస్తే కనుక రాష్ట్రమే ధనికమైన రాష్ట్రంగా అవుతుందని నమ్మిన సిద్ధాంతంతో మనం ముందుకెళ్ళడం. ఎక్కడ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా కూడా, ఎక్కడ చేసినా కూడా గతంలో చూసాం, ఒక్క పైసా కూడా అవినీతికి ఆస్కారం లేకుండా డైరెక్ట్గా డీబీటీలో కానీ నాన్ డీబీటీలో కానీ ఎక్కడ అవినీతి లేకుండా పరిపాలన అందించడం, అలాగే మనకు ప్రజలకు అందుబాటులో ఉండడం. ఇందాక నేను చెప్పినట్లుగానే భీమవరం ప్రజలకి ఏది అవసరం అనేది వాళ్ళ నుంచి తీసుకున్న రిప్రజెంటేషన్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయడమే కాకుండా మనం కూడా వాళ్ళకు కూడా రాండి. ఎందుకంటే ఉదాహరణ తీసుకుంటే కనుక మన సీఎం గారు వచ్చినప్పుడు అడిగాను, మనం ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఉందో అది అక్కడ ఫుట్పాత్ బ్రిడ్జ్ ఉంది. ఆ ఫుట్పాత్ బ్రిడ్జ్కి సంబంధించి చాలా హెవీ ట్రాఫిక్ అయి ఉంటుంది, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలా ఇబ్బంది పడుతున్నారు కానీ దీని పక్కన బ్రిడ్జ్ చేస్తే బాగుంటుందనే ఆలోచన నిజంగా వాళ్ళకి వచ్చి ఉండదు. వాళ్ళ మనసులో పడుతున్న ఇబ్బందిని గ్రహించి దాని ప్రక్కనే నాకు ఇంకొక ఫుట్పాత్ బ్రిడ్జ్ కావాలని అడిగాను. అది వాళ్ళకి వాళ్ళు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఆ ఇబ్బందులను తొలగించడానికి కూడా మనం పనిచేయాలి. అలాగే మనం చూసుకుంటే కనుక వీరాసరం మండలంలో వీరాసరం దిగువ గ్రామాలు మచ్చిపూరి కానీ, బాలేపల్లి కానీ, ఈ గ్రామాలన్నింటికి సంబంధించి తక్కువ డ్రైన్ మీద బ్రిడ్జ్ ఒకటి అడిగాం. గతంలో ఎప్పటి నుంచో పరకాల శేషావతారం గారి కాడి నుంచి, హరిరామజాగి గారి కాడి నుంచి, కొత్తపల్లి సుబ్బారాయుడు గారి కాడి నుంచి ఎంతోమంది చేశారు. కానీ దానికి పరిష్కారాన్ని చూపించలేరు. అక్కడ నేను గతంలో వెళ్ళినప్పుడు అక్కడ R&B అధికారులతో చెప్పి ఇమీడియట్లీ మీరు రోడ్డు బదలగొట్టి ఎక్స్ట్రా 4 తోరలు పెట్టండి అని చెప్పి పరిష్కారం చూపిస్తే ఆశ్చర్యపోయారు వాళ్ళందరూ కూడా. అంటే చాలామందికి ఏ డిపార్ట్మెంట్ తోటి ఎలా పని చేయించాలనేది కూడా తెలియదు. అలాగే ప్రజల యొక్క సమస్యని గుర్తించి మనం ఎలాగ పరిష్కరించాలి దానికని పరిష్కారం చూపించడం. అలాగే వీరాసరం మండలంలో చింతలగూడి గరువు దగ్గర ఇంచుమించు అక్కడ కూడా ఒక బ్రిడ్జ్ ప్రపోజల్ చేయడం జరిగింది. అది నిజంగా వాళ్ళు అడిగింది ఇది మనం వాళ్ళ గ్రహించుకుని వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుని పరిష్కరించడం. ఇలాగా ప్రజలకి ఏంటంటే పనిచేసేవాడు కావాలనే
విధంగా ప్రజలకు అందుబాటులో ఉండడం. అలాగే మనం కోవిడ్లో కూడా చాలామంది ఎమ్మెల్యేలు ఊర్లు వదిలి వెళ్ళిపోయి ఎక్కడో ఉన్నారు. కోవిడ్లో నేను ఇక్కడే ఉండి కోవిడ్ కేర్ సెంటర్కి వెళ్ళిన తర్వాత చాలామంది గగ్గోలు పెట్టారు, ఏంటి కోవిడ్ కేర్ సెంటర్కి వెళ్ళిపోయేవి ఏంటని చెప్పి. కోవిడ్ కేర్ సెంటర్కి వెళ్ళి అక్కడ పరిస్థితులను సమీక్షించి ఏదైతే వారికి ఇస్తున్న బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ రావాల్సిన టైంకి రాకుండా, పొద్దున్న లంచ్ రావాలంటే అది 5 గంటలకు వచ్చేది. దాన్ని ఏం చేసామంటే ఒకరికే ఇచ్చారు కాంట్రాక్టర్ల అధికారు, అదంటే ప్యాక్ చేసి ఇచ్చేది. ఇంచుమించు 1000 మందికి ప్యాక్ చేసి పంపింది. దాన్ని స్ప్లిట్ చేసి 4గురికి 5గురికి స్ప్లిట్ చేసేసరికి నేను వెళ్ళిన తర్వాత 12 గంటలకి వాళ్ళందరికీ భోజనం అందడం. ఈవినింగ్ స్నాక్స్ 4 టీంలు 4 టీంలు అందించడం వల్ల ఈవినింగ్ 4-5కి స్నాక్స్ అందించడం, వాళ్ళ సౌకర్యాలు కల్పించడం. అలాగే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కొని ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర బెడ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి 2-3 గంటలు 4 గంటలకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ద్వారా వాళ్ళకి ఆక్సిజన్ అందిస్తే కనుక కొంతమంది సేవ్ అవుతారనే ఆలోచనతో నేను కొంత డొనేషన్ ఇచ్చి మిగతా వాళ్ళతో డొనేషన్స్ కలెక్ట్ చేసి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఏర్పాటు చేయడం. అలాగే ఆ తర్వాత ఒక ఫీడ్ కంపెనీ వారి ద్వారా ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించడం, అలాగే తర్వాత ప్రభుత్వం ఇంకో ప్లాంట్ ఇవ్వడం. ఇవాళ 2 ఆక్సిజన్ ప్లాంట్లు భీమవరంలో ఉన్నాయి. అంటే ప్రతిదీ కూడా ప్రజలకి. అలాగే ఆ టైంలో లాక్డౌన్ టైంలో ఏదైతే కొన్ని ప్రాంతాలని బయటికి రావడానికి నిషేధించినప్పుడు వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు అందించడం. తర్వాత వ్యాపారస్తులన్నీ కూడా వ్యాపారస్తులు, కూరగాయల వ్యాపారాలు కానీ వ్యాపారాలు కానీ ప్రతి వార్డుకి కూడా విస్తరించి ఎక్కడా కూడా జనం గుమికూడకుండా అందరికీ అన్నీ అందేటట్లుగా చేయడం. అంటే భీమవరంలో రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మరలా ఇక్కడ నుండి పోటీ చేస్తా అంటున్నారు, టీడీపీతో కలిసి ఉన్నారు. మరి ఏంటి వాళ్ళకి మెజారిటీ 40,000 50,000 వస్తుందని బహిరంగంగానే చెప్తున్నారు. మరేంటి గ్రంథి శ్రీనివాస్ గారి ప్లాన్ ఏ విధంగా ఉంది, యాక్షన్ ప్లాన్? యాక్చువల్గా మీకు పవన్ కళ్యాణ్ గారి గురించి మామూలుగా పబ్లిక్ మాటల్లో మనం మాట్లాడుకోవాలంటే, ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి మళ్ళీ ఎప్పుడో వారాహి యాత్రలో తన కోసం, తన ఓట్లు అడగడం కోసం, తన పార్టీ ప్రచారం కోసం వచ్చాడు తప్ప కోవిడ్ లాంటి కష్టాలు వచ్చినప్పుడు అసలు ఏమైపోయాడని అడిగితే కనుక ప్రజలు ఆయన ఏం సమాధానం చెప్తాడన్న దాని మీద ఒకటి మనం ఆలోచన చేయొచ్చు. తర్వాత ఆయన ఒక మీటింగ్లో అన్నాడు, మనం పోటీ చేసేటప్పుడు మన అభ్యర్థుల కోసం సర్వేలు చేయించానని చెప్పి, అదే సర్వే చేయించుకుంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి మా దగ్గర ఉన్న సర్వే నేను ఇస్తాను కావాలంటే, ఆయన గతంలో ఓట్లు 33.5 పడితే ఇవాళ 25-26కి వచ్చింది జనసేన. తెలుగుదేశానికి 28% వస్తే కిందటి సంవత్సరం డిసెంబర్లో జరిగింది. 28 ఉంటే అది 20-22కి పడిపోయింది. అంటే తెలుగుదేశానికి సంబంధించి జనసేనకు సంబంధించి పబ్లిక్లో ఇమేజ్ అనేది డౌన్ఫాల్ అయ్యింది. డౌన్ఫాల్ అయినప్పుడు ఆయన సర్వే చేయించుకుంటే కనుక తప్పనిసరిగా ఇక్కడికి రావడానికైతే జడుతాడు, ఆయన రాడు. ఏదన్నా ఇంక్రీజ్ అయితే కనుక ఆయనకు పడ్డ 32.5-33.5లో 34.5 అయినా, తెలుగుదేశానికి ఉన్న 28ది 29 అయినా, పోనీ అదే 28 అదే 33.5 రావచ్చు. కానీ అది 33.5ది 25-26కి పడిపోయింది. తెలుగుదేశంది 28, 19, 20, 22కి పడిపోయింది. కాబట్టి కంపల్సరీ ప్రజలు మా పక్కన అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని పనిచేయడం వల్ల ప్రజల్లో ఆదరణ పెరిగింది. ఇవాళ చాలామంది ఏం చేస్తున్నారంటే 2019 ఎన్నికల్లో పడ్డ ఓట్లు లెక్కేసుకుని మాట్లాడుతున్నారు. దీన్ని క్లియర్గా నేను చెప్పాలంటే కనుక, ఉదాహరణకి వీరవాసరం నియోజకవర్గం మండలం తీసుకుందాం. మండలం తీసుకున్నప్పుడు అక్కడ తెలుగుదేశం జనసేనకి సంబంధించి పడ్డ ఓట్లు సుమారు 26,000 ఓట్లు, 2 కలిపితే. మా పార్టీకి పడ్డ ఓట్లు 16,000 ఓట్లు. జడ్పీటీసీ ఎలక్షన్ జరిగేసరికి మాకు 16,000కి 800 ఓట్లు ఎక్స్ట్రా పడ్డాయి, 16,800. వాళ్ళిద్దరికీ కలిపి పడ్డాయి. ఎన్ని పడాలి అప్పుడు? కనీసం 25,000 పడాలి కదా. కానీ 19,000 ఓట్లే ఎందుకు పడ్డాయి? అలాగే భీమవరం జడ్పీటీసీకి సంబంధించి సుమారు 31,000 ఓట్లు వాళ్ళకి పడ్డాయి. తర్వాత ఎన్ని పడ్డాయి? 21,000 ఓట్లు పడ్డాయి. 2 పార్టీలు కలిపే పోటీ చేసినాయి. 2 పార్టీలు కలిపే పోటీ చేసినప్పుడు వీరవాసరంలో గెలిచినప్పటికీ కూడా 25,000 పడవలసిన ఓట్లు 19,000కి ఎందుకు పడిపోయినాయి? అంటే ప్రతిపక్షాలు ఇక్కడే ఒక మాట మాట్లాడుతున్నారు, ఒకవేళ నిజంగా సీఎం జగన్ తన అభ్యర్థుల మీద అంత నమ్మకం ఉంటే చేసిన సంక్షేమాల అభివృద్ధి మీద క్యాండిడేట్ని ఎందుకు మారుస్తున్నారు, అదే అభ్యర్థులతో పోటీకి ఎందుకు రాలేకపోతున్నారు అనేది ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్న. లేదు, పబ్లిక్ ఒక్కొక్క
ఎమ్మెల్యే వ్యవహార శైలి ఒక్కొక్క పద్ధతుల్లో ఉంటుంది. నిజంగా ఇప్పుడున్న ప్రెషర్, ఒత్తిడి, పబ్లిక్లో డిమాండ్ అనేది పెరిగింది. చాలా ఏంటంటే ప్రతిదీ డెవలప్మెంట్ మీద ప్రజలకు కూడా ఇంట్రెస్ట్ బాగా, మాకు ఇది కావాలి. ఇదివరకంటే అదే బురదలో గోరు కూర్చుని నడిచినా కూడా ఇది ఇలాగే ఉంటుంది కదా, ఇలాగేమో అని అనుకునేవారు కాదు. ఇప్పుడు ప్రతి వాళ్ళు డిమాండ్స్ పెరిగినప్పుడు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఓపికగా, సహనంగా, అణిగిమణిగి, ఎందుకంటే వాళ్ళు ఇస్తే మనం ఎమ్మెల్యేలు అయ్యాం, వాళ్ళకి ప్రతినిధులు మనం. వాళ్ళు ఏదన్నా అడిగినప్పుడు వాళ్ళకి కన్వే చేయాలి. మనం ఉన్న పరిస్థితులు కానీ అవి కానీ కన్వే చేయాలి. ఆ కన్వే చేయడంలో విఫలమైపోయి, లేదంటే కనుక ప్రజల మీద ఇసుక్కున్న, అంటే ఆ యాటిట్యూడ్లో, బిహేవియర్లో ప్రజలకి పార్టీ ఎన్ని చేసినా, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా, ఆ స్థానిక శాసనసభ్యుడు ఎవరైనా ప్రజల్లో వ్యక్తిగతమైన వ్యతిరేకతను ఎదుర్కొనటం వల్ల ఆ వ్యక్తిని నిలబెడితే కనుక అది పార్టీకి నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ అభ్యర్థిని మార్చడానికి ప్రయత్నం చేయడం ఏ పార్టీ అయినా చేస్తుంది. గ్రంథి శ్రీనివాస్ తన రాజకీయ వారసత్వం తన కుమారుడికి ఇవ్వబోతున్నారు. ఇప్పటికే అతను ప్రజల్లో తిరుగుతున్నారు, గడప గడపలో కూడా యాక్టివ్గా పాల్గొన్నాడు అనేది చెప్తున్నారు. ఏంటి రాబోయే ఎన్నికల్లోనే ఇది జరుగుతుందా, లేకపోతే ఎప్పటి నుండి మీరు రంగంలో దింపబోతున్నారు మీ వారసుని? యాక్చువల్గా మీరు నాకు చెప్పాలంటే రాజకీయాలకు సంబంధించి నేను అంత పదవీకాంక్ష కానీ అవి కానీ ఉండవు. తర్వాత వారసత్వ రాజకీయాలు మీరు ఎక్కడైనా చూసుకోండి, ఏ ఒక నామినేటెడ్ పోస్టుల్లో కానీ ఎక్కడ కానీ మా బంధువులు కానీ ఎవరు కూడా ఉండరు. నిజంగా ఏంటంటే కొన్ని సిద్ధాంతాలు పెద్దలు చెప్పినవి ఉన్నాయి, తలకి పట్టే అలాగే మేము పనిచేస్తూ ఉంటాం. ఇప్పుడు పదవి కావాలి అనే కాదు, నిజంగా రాజకీయాల్లో ఉండి 30 ఏళ్ళ మట్టి మా కుటుంబాన్ని కానీ లేదంటే బంధువులను కానీ అందరినీ కూడా చాలా నిర్లక్ష్యం చేసి దూరం అయ్యామనే ఒక మనోవేదన ఉంది. ఈ ఎన్నికల్లో అయితే అసలు ఎన్నికల్లోనే పోటీ చేయకూడదే అని అనుకున్నాం. అయినప్పటికీ కూడా నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ పరిస్థితులు ఎలా మారిపోయినాయి అంటే, జనసేన అనే పార్టీ వచ్చిన తర్వాత పూర్వం అలా ఉండేది కాదు. కక్షలు, కార్పణ్యాలు, నిజంగా అది జగన్మోహన్ రెడ్డి మీద గారికి ఆయన మీదకి రుద్దుతున్నారు. నిజంగా అది కాదు. వాస్తవంగా ఎలా వచ్చిందంటే, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రాజకీయ నేపథ్యం మారిపోయింది. ఎందుకంటే చూస్తున్నాం కదా, చెప్పు తీసి కొడతానని ఒకే రాజకీయ నాయకుడు ఎవరన్నా మాట్లాడారా? చెప్పు తీసి చూపించారు ఎవరన్నా? నేను వస్తే మీ అంతం చూస్తాం, లేదా ఒకళ్ళేమో రెడ్ బుక్ ఉన్నదే మీ సంగతి చూస్తాం, ఇలా అని భయభ్రాంతులు చేసే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇవాళ నిన్న కాక మొన్న ప్రభుత్వం అధికారంలో ఉన్నది, ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ గారి కార్యాలయం మీదే ప్రతిపక్షంలో ఉండగా దాడులు చేశారంటే కనుక, మరి వీళ్ళకి మనం నమ్ముకుని మనతోటి ఉన్న వాళ్ళకి రక్షణగా మనం ఉండాలి. కాబట్టి రాజకీయాల్లో కొనసాగాలి, ఈ పోరాటం చెయ్యాలి అని మనం మళ్ళీ ప్రజలకు సేవ చేయాలి, నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని కసితోటి మళ్ళీ పోటీ చేయాలని. కానీ పదవి మీద వాటి మీద అంత కాంక్ష కానీ, నేను ఇక్కడ పదవిని ఇవాళ మీరు చూసుకోండి, నాకు విప్గా నాకు నియమించారు జగన్మోహన్ రెడ్డి గారు. చూడండి, నా దగ్గర విప్కి సంబంధించిన ఉన్న ప్రోటోకాల్కి సంబంధించి ఎక్స్ట్రా బాడీకి పైలట్ కానీ వెహికల్ కానీ అవన్నీ నేనేం వాడుకుంటాను. ఫస్ట్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గన్మెన్లు కూడా వద్దన్నాను. నాకెందుకు, నేను ఒక సామాన్యుడిగా ఉండాలనే కోరుకుంటాను. ప్రజలు ఏ రకంగా ఉంటారో వాళ్ళతోటి మమేకమై ఉండాలని కోరుకుంటాను. వాళ్ళకి నాకు వ్యత్యాసం, డిఫరెన్స్ అనేది ఉండకూడదని కోరుకుంటాను. ఒక చోట అయితే డైరెక్ట్గా మధ్యని చెప్పాను, ఈ వైట్ డ్రెస్ ఎందుకు వేసుకుంటానంటే నేను షార్ట్గా ఉంటాను, సన్నంగా ఉంటాను. ఎక్కడైనా మీ మీద ఈ కామెంట్లు వచ్చినప్పుడు ఎట్లా తీసుకుంటారు? రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు కానీ మీ నియోజకవర్గంలో పర్టికులర్గా సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు అన్న మాటలన్నీ పెడుతూ ఉంటారు, వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉంటారు, వాటిని కామెంట్లు ఏ విధంగా బాధపడ్డారు ఎప్పుడన్నా? మరి అదే కదండి, ఇప్పుడు నేను అనేది జనసేన అనే పార్టీ పెట్టిన తర్వాత రాజకీయాల రూపు మారిపోయింది. ఎందుకంటే మచ్చిపూర్లో సంఘటన జరిగింది, అంటే పోలింగ్ రోజునే జరిగింది చాలా సంఘటనలు. రెచ్చగొట్టడం, మీద గేలి చేయడం, మమ్మల్ని రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేయడం, వాళ్ళ పార్టీ కాదని అనుకుంటుంటే వాళ్ళ మీదకి దాడులు చేయడం, ఇవన్నీ చూసి మచ్చిపూర్లో చూసాం. నా దారిలో నా మానాన నేను పోతూ ఉంటే నన్ను గేలి చేయడం, హేళన చేయడం ఎన్నిసార్లు భరిస్తాం. పిల్లిని కూడా గదిలో పెట్టి కొట్టి బంధించి కొడుతూ ఉంటే అది పిల్లి కూడా తిరగబడుద్ది. అలాగే రెచ్చగొడితే మచ్చిపూర్లో రోడ్డు మీదకి దిగవలసిన పరిస్థితి వచ్చింది. నా వెనకాల ఎవ్వరు లేరు కూడా ఆ క్షణంలో. నేను ఒక్కడనే, నా గన్మెన్, నా పిఏ.
వాళ్ళు 50 మంది ఉన్నారు. సరే అయినా అంటే అంత ఆవేశాన్ని కల్పించింది ఎవరు? నేను ఆవేశపడిపోతాను, నేను నా దారంట నేను వెళ్ళిపోతాను కదా. ఆ ఆవేశాన్ని నాలో కల్పించింది ఎవరు? దానికి కారణం ఎవరు? నేను ఒక్కడినే, నా డ్రైవరు, గన్మ్యాను, మా పిఏ. ఎంతమంది ఉన్నాం? గన్మ్యాన్ అనేది ఎంతవరకు ఉంటాడో నాకు రక్షణ కల్పించడం వరకు ఉంటాడు తప్ప దాడి చేయడానికి ఉండడు. నా పిఏ ఏం చేస్తాడు? నేను ఒక్కడినే, నా డ్రైవర్ డ్రైవింగ్ సీట్లో ఉంటాడు. నేను ఒక్కడిని ధైర్యంగా అంతమంది 50 మంది ఉండగా ఉద్రేకంగా దిగి వెళ్ళానంటే నాకు అంత ఉద్రేకాన్ని కల్పించింది ఎవరు? వాళ్ళ కామెంట్లు కానీ, వాళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ, ఆఖరికి నాయకుడే అలా ఉంటే వీళ్ళు అలా ఉండగా ఎలా అవుతుంది? అంటే ఇందులో మరొక విషయం, మీరు కూడా ఫ్లెక్సీలు పెట్టారు భీమవరంలో పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధం అంటూ ఒక పక్క చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పెట్టి కొంత వాళ్ళు చిన్నబూచుకునే రీతిలో ఉండేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దాని మీద గొడవలు కూడా జరిగినాయి. మరి దీన్ని ఎలా చూడాలి? అది పార్టీ నుంచి పార్టీ ఒక ఇదండి. ఇది ఇక్కడ మన భీమవరంలో ఒకటే పెట్టింది కాదు, స్టేట్ వైడ్ అన్ని చోట్ల పెట్టింది. అది అంటే పేదలకి జరుగుతుంది, పెత్తందారులకి జరుగుతుంది. డైరెక్ట్గా సీఎం గారు మాటల్లో చెప్పడం జరుగుతుంది. ఏంటంటే ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కూడా పెత్తందారులు దోచుకున్నారు, దాచుకున్నారు, తినుకున్నారు అని చెప్పి డైరెక్ట్గా సీఎం గారు మాటల్లో చెప్పిన దాన్నే పార్టీ తరపున పోస్టులు వేయమన్నప్పుడు ఫ్లెక్సీలు వేసి పెట్టాం. ఎక్కడ కూడా భీమవరంలో ఎక్కడ కూడా ఎటువంటి గొడవలు కూడా జరగల. ఒక లోకేష్ అనేది క్లియర్గా వీడియోస్ అన్నీ కూడా విజువల్స్ ఉన్నాయి. లోకేష్ పాదయాత్రలో అది అలా బ్రహ్మాండంగా ఉంది ఫ్లెక్సీ. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, చీకట్లో కనపడలేదంట ఆయనకి. ఏదో పెట్టారంట ఫ్లెక్సీ అని చూశాడు, ఆయన చీకట్లో కనపడలా. పార్టీ తన నమ్ముకున్నదో ఏమనుకున్నదో అది చెప్పాలనుకున్నది, ప్రజలకు చెప్పాలనుకున్నది ఫ్లెక్సీ రూపంలో పెట్టింది. అది సామాన్యుడైన గ్రంథి శ్రీనివాస్, మీరంటున్న అతి సామాన్యుడైన గ్రంథి శ్రీనివాస్ రాబోయే ఎన్నికల్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు? ఎక్కడ తెస్తారు డబ్బు? పెట్టుబడిదారుల దగ్గర లేకపోతే బంధువుల దగ్గర? డబ్బులు లేకేనండి పోటీ చేస్తూ ఎందుకు అనుకుంటున్నాం? డబ్బులు లేకే ఎలా వస్తాయి? డబ్బులు ఎలా వస్తాయి? ఏం చేస్తున్నాను? వ్యాపారం చేస్తున్నానా లేకపోతే లంచాలు తీసుకుంటున్నావా? అవినీతికి పాల్పడుతున్నావా? ఏది చెప్పండి. నాకు వచ్చే ఆదాయం ఎలా ఉంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఎక్కడ కోట్లు ఖర్చు పెడతాం? పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, రోజుకి కదండి, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా. ఏం చెప్పారు? ఆయన చేశాను అన్నాడు కదా, నేను రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అన్నాడు కదా. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి మాటల్లో, అంతే. ఆయన చేసిన జీరో బడ్జెట్ పాలిటిక్సే మేము ఇక్కడ జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తాం. మీరు చేసిన మంచి పెట్టుబడిగా పెడుతున్నారా? అంతే. ప్రజలు ఏమనుకున్నారో, భీమవరంలో మనకు కావాల్సింది అందుబాటులో ఉన్న వ్యక్తి కావాలి అనుకున్నారు. ఉదాహరణకి 2004లో ఎమ్మెల్యే అయ్యాం. 2004లో ఎమ్మెల్యే అయిన తర్వాత 2009లో టికెట్ రాలేదు. ఆ దురదృష్టంగా మనమే చెడగొట్టుకున్నది. 2009లో ఎమ్మెల్యే అయిన 10 ఏళ్ళు వరుసగా ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఉన్న తర్వాత ప్రజలు ఏంటి పనిచేసేవాడు ఎవరని ఆలోచన చేసినప్పుడు గ్రంథి శ్రీనివాసే కరెక్ట్. పవన్ కళ్యాణ్ అయితే ఎక్కడికి వెళ్ళాలి, ఈయన అయితే పేపర్ చదువుకుంటుంటాడు. ఎందుకు వచ్చింది? వీడి దగ్గరికి వెళ్తే ఒక మాట అన్నా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడినా డైరెక్ట్గా ఫెయిర్గా అవుతుందంటే అవుతుందని చెప్తాడు, లేకపోతే లేదంటాడు. అవుతుందంటే కనుక వెంటనే చేసేస్తాడు. ఈడే ఉండాలి కరెక్ట్ అని అనుకున్నారు. ఎమ్మెల్యే గారు అనరు, చాలామంది గన్సీని అంటారు. లేదంటే మాట్లాడుకునేటప్పుడు డిస్కల్లో ఈడే ఉండాలి కరెక్ట్ అని అనుకుంటారు. అంత సామాన్యుడిని నేను, అనుకునే అంత సామాన్యుడిని. డబ్బుకి సంబంధించి లెక్క వేయాలంటే మీరు లెక్కేస్తే నేను చాలా కష్టపడి కింద నుంచి పైకి వచ్చినండి. అది నాకుతోటి పైనుంచిన వాళ్ళు చాలామంది కింద గ్రామాల్లో, భీమవరం మండలంలో చాలామందికి తెలుసు, భీమవరం ప్రజలకు కూడా తెలుసు. ఎందుకంటే చాలామంది ఒక దొంగపండి గ్రామంలో చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా వచ్చింది నేను పోటీ చేయడానికి ముందు 50 ఓట్లు. ఆ తర్వాత 50 ఓట్లు 100 ఓట్ల తేడాతోటి మనకి వచ్చినాయి అంటే కనుక కింద సామాన్యులకి అందరికీ కూడా తెలుస్తుంది. అంటే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సామాన్యుల్లాగా ఉంటాను. ఇప్పటికే భీమవరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటుగా అటు ఆసుపత్రి, రహదారుల విషయంలో అభివృద్ధి చేసాం. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో తాను చేసిన అభివృద్ధి పనులు, సీఎం జగన్ సంక్షేమ పథకాలు తన ముందు వరుసలో నిల్చోబెడతాయి. తప్పకుండా భీమవరం నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేస్తామని కూడా భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, భీమవరం నుండి.